హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చామదుంపల వేపుడు వేయిస్తున్నానండి. ఇది ముందర శుభ్రం చేసుకుని చామదుంపల్ని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆ ఉడికిన ముక్కల్ని ఒక చిల్లులు గిన్నెలో వేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పైన మనం తొక్కలు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బాండిలో నూనె వేడెక్కిన తర్వాత ఆ నూనెలో కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. దీనికి ఆ నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఇది ఫస్ట్ కొంచెం నూనె అన్ని ముక్కలకి పట్టేలాగా అటు ఇటు కలుపుకోవాలి. దీన్ని చాలామంది చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని కూర చేసుకుంటారు. మనం అలా కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే కొంచెం ఇలాగా పెద్ద ముక్కల కింద ఉంచుకుని వేపుడు ఇలా చేసుకుంటాం. ఇది మాటి మాటికి కలపకూడదండి. ఇప్పుడు పిల్లలకి తెలియదని చెప్పి నేను చెప్తున్నాను. ఇది అస్తమాను కదిపేస్తే మనకి బాగా ఫ్రై అవ్వదు, ముద్ద అయిపోతుంది కూర. అందుకని కొద్దిసేపు అలా ఉంచేస్తే కనుక అడుగు మొత్తంతా కూడా ఎర్రగా అయిన తర్వాత అప్పుడు వాటిని మళ్ళీ కదుపుకోవాలి. బాగా పెద్ద ముక్కలుగా అనిపించినవి ఏమన్నా ఉంటే మనం వాటిని అట్లకాడతోటే 2 ముక్కల కింద చేసుకోవచ్చు. దీంట్లోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇది ఇలాగా కొంచెం బాగా వేయించుకున్నాక కలుపుకొని, ఇది చాలామంది ఇంట్లో పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అందరికీ నచ్చుతుంది కూర. కొన్ని చిన్న చిన్న చిట్కాలు అది బాగా కలిపేస్తూ ఉంటే, మొన్న మా అబ్బాయి చేసాడు, అంతా బాగా కలిపేసాడు వాడు. దాంతో కూర పేస్ట్ అయిపోయిందమ్మా అన్నాడు. అందుకని వాళ్ళ కోసం అని చెప్పి నేను చేస్తున్నాను, పిల్లలకి ఈజీగా ఉండడం కోసమని. దీనిలో మనం కారం వేసేసి కలుపుకోవడమే. ఇది పైన అంతా కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపల చక్కగా మెత్తగా కమ్మగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుందండి కూర. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అందరూ ఇష్టంగానే తింటారు. ఇది తప్పకుండా మీరు చేసుకుని తిని చూడండి.